అమ్మా దేవుడిని నమ్ముకోండి అమ్మా, ప్లీజ్ అమ్మా దేవుడిని నమ్ముకోండి, ఆయన మీ పాపాలన్నీ కడిగేస్తారు. ఎన్నిసార్లు చెప్పాలి, ఊరికే నా మాట ప్లీజ్ అమ్మా నా మాట వినండి అమ్మా. అయ్యో ఇంకేం చేయాలి, ఇంకెంతకన్నా ఏం చేయాలి? నువ్వు శాయశక్తిగా ప్రయత్నించాను కానీ మానవులు ఎవరు వినట్లేదు. నా మరణం నాకు ముందే తెలిసింది కాబట్టి నా పాపాలన్నీ దేవుడి చెంత ఒప్పుకున్నానండి. ఎవరికి మరణం ఎప్పుడు సంభవిస్తుందో ఎవరు చెప్పగలరు చెప్పండి? ఈ క్షణం ఉన్న వాళ్ళు తర్వాత క్షణం ఉండట్లేదండి. పొద్దున వెళ్ళిన వారు సాయంత్రం ఇంటికి రావట్లేదండి. మన కళ్ళ ముందు ఎన్ని జరుగుతున్నాయి కానీ మనం మార్పు చెందట్లేదే. నా మరణం నాకు తెలిసింది, మార్పు చెందా, కానీ మీ మరణం ముందే గ్రహించడం చాలా కష్టం. కానీ ఇప్పుడు మార్పు చెందాలండి, మార్పు చెంది దేవుణ్ణి ఒప్పుకోవాలి. నా మాట వినండి, దేవుణ్ణి ఒప్పుకోండి, దేవుడి నమ్మకించండి. నా జీవితాన్ని మార్చుకున్నట్లే అందరి జీవితాన్ని మారుద్దాం అనుకున్నాను కానీ ఎవరు నా మాట వినట్లేదు. నేను ఎంత పాపం చేశానో నాకు ఇప్పుడే తెలుస్తోందమ్మా. నేను చెప్తాను విన్నావా? అలాగే వాళ్ళు ఏదో ఒక రోజు దేవుని గురించి తెలుసుకోకపోతారు. సరే బాగా టైర్డ్గా ఉన్నట్టు ఇంటికి వెళ్ళేసి ఇంట్లో పోయి రూమ్లో పడుకోపో. సరే ప్రీతి చాలా బాధపడుతుంది, నాకు చాలా బాధగా ఉంది కానీ నేను చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే తల్లిగా నేను బాధపడితే తను తట్టుకోలేదు కాబట్టి ఏదేమైనప్పటికీ పాస్టర్ అన్నకి ఫోన్ చేసి ప్రార్థన పెట్టించుకోవాలి. హలో అన్నయ్య ప్రైజ్ లాడన్నయ్య. ప్రైజ్ లాడక్క చెప్పండి. మా ఇంటి దగ్గర ప్రేయర్ పెట్టాలన్నయ్య. ఎప్పుడు? మీరు ఎప్పుడు ఖాళీగా ఉన్నారన్నయ్య? మీరు ఎప్పుడు పెట్టుకుందాం అంటే అప్పుడు పెట్టుకుందాం అక్క. ఈ వారం అంతా నేను ఖాళీగానే ఉన్నాను. అవునా, సరే మాకు అంత సమయం లేదు కానీ అన్నయ్య రేపు రాగలరా? ఖచ్చితంగా రేపు రండి అన్నయ్య, రేపు మా ఇంటి దగ్గర ప్రేయర్. ఓకే అక్క, ప్రైజ్ లార్డ్. రేపు వచ్చేస్తాను. ఓకే. మమ్మీ ప్రేయర్ పెట్టుకుందాం అన్నారు. సరే అయితే నా ఫ్రెండ్కి అసలు విషయమే తెలియదు కదా, తనకి కాల్ చేసి రమ్మని చెప్తాం. హలో హలో లెస్సీ, నేను ప్రీతిని. ప్రీతి చెప్పు. అది తెలుసు కదా, నాకు ఇలా బ్రెయిన్ ట్యూమర్ లాస్ట్ స్టేజ్లో ఉందని మమ్మీ కొంచెం ఆదరణ కొడుకులా పెట్టుకుందాం అనుకుంటున్నారు. ఐఎమ్ సో సారీ రా, తెలిసింది. ఇప్పుడు ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు, అమ్మ ఎలా ఉంది? ఉన్నాం, ఏదో ఉండాలి కాబట్టి తప్పదు కదా. అంత డల్గా ఉన్నావేంటే? సరే అయితే ఇవన్నీ ఎప్పుడు ఉండేవే, నువ్వు ఖచ్చితంగా ప్రేయర్కి రావాలి. ప్రేయరా? ఎప్పుడు? రేపే, నువ్వు ఖచ్చితంగా రావాలి. నేను మర్చిపోయాను నీకు చెప్పడం. రేపా? ఇప్పుడు నేను అవుట్ సైడ్ ఉన్నానే, నేను వేరే పని మీద వెళ్ళున్నాను. వీలు పడితే వస్తాను, లేకపోతే లేదు. ఏం అనుకోకే. అవునా, సరే అయితే ఉంటా. మెడిసిన్లో డోస్ ఎక్కువైనట్టుంది, కాసేపు పడుకుందాం. ప్రీతి ప్రీతి, దూత గారు అప్పుడే వచ్చేసారా నన్ను తీసుకెళ్ళిపోవడానికి? వచ్చాను. అదేంటి, ఇంకా 3 days ఉంది కదా? అది వాళ్ళ లెక్క, ఇది నా లెక్క. అవునా, పద వెళ్దాం. వెళ్ళాలా? వెళ్ళాలి. సరే కానీ మీరేంటి సివిల్ డ్రెస్లో వచ్చారు? డ్రెస్ ఉతకడానికి వేసాలే. అవునా, సరే. ప్రీతి ప్రీతి ఏంటి పట్టు పగలే కావాలంటున్నావు? కళ. నువ్వా? రాలేనన్నా? వచ్చేసాలే, నీకంటే ఎక్కువ. సరే అయితే ప్రార్థనకి టైం అయ్యేటట్టుంది, వెళ్దామా? సరే సరే ప్రీతి. సమయం అవుతుంది, మీ స్నేహితులందరినీ పిలిచావా? మమ్మీ అందరిని పిలిచాను మమ్మీ. వస్తున్నారా? వస్తున్నారు మమ్మీ. ఖచ్చితంగా అందరిని పిలువమ్మా. అందరిని అరుగు మమ్మీ, వాళ్ళు ఆల్రెడీ వచ్చేస్తున్నట్టున్నారు. ప్రైజ్ లాడక్క. ప్రైజ్ లాడరా. ప్రైజ్ లాడ్ ప్రీతి. ప్రైజ్ లాడ్ బ్లెస్సీ.
అన్నట్టు మర్చిపోయాను. నేను క్షమాపణలు అడగవలసిన వ్యక్తిలో మొదటి వ్యక్తివి నువ్వే. నీతో అవాజ్ చాలా ర్యాష్గా బిహేవ్ చేశాను కదా, నన్ను క్షమించవా? అవి మర్చిపో ప్రీతి, నేను ఎప్పుడో మర్చిపోయాను. ఐఎమ్ సారీ. థ్యాంక్ యూ. ఐఎమ్ సో సారీ. ప్రైజ్ లోడండి. ప్రెజలాడమ్మా, ఈ అమ్మాయి మారిపోయిన. నువ్వు దివ్య వాళ్ళ పాపవేనమ్మా? అవునండి, నేను దివ్యశ్రీ వాళ్ళ పాపనేనండి. ఈ అమ్మాయి మారిపోయింది. ప్రెజలాడమ్మా. హాయ్ దివ్యక్క. నిషి ఏంటి ఇలా వచ్చావు? బాగున్నా. సరే మర్చిపోయాను, నీకే విషయం చెప్దాం అనుకున్నాను. చెప్పాను కదా మెడిసిన్ ఇస్తున్నాను, ట్రీట్మెంట్ చేస్తున్నానని. మన బజార్లో ఆ చివర ఆ, తనకి కోవిడ్ వచ్చిందని చెప్పాను కదా. ఇప్పుడు రికవరీ అయిపోయింది, మందిరానికి కూడా వస్తుంది. సో తను అప్పుడప్పుడు వచ్చి విజిట్ చేసి వెళ్ళాలి, మెడిసిన్ ఇవ్వాలి. ఏంటి విశేషాలు? పాప ఎలా ఉంది? పాప నీకు తెలియదా నిషి, నువ్వే కుండ బద్దలైనట్టు ఒక విషయాన్ని చెప్తివి. ఆ విషయం జీర్ణించుకోవాలంటే చాలా బాధగా ఉంది. ఏదేమైనప్పటికీ ఈరోజు నేను పిలవలేదనుకున్నాను, కానీ సమయానికి నువ్వు వచ్చావు. ఏంటి ఇంట్లో ఏమన్నా ఫంక్షనా? అవునే, ఎలాగో తను వెళ్ళాక మనం ఏం చేసినా, ఎన్ని ఆధార కూటికలు, ఎన్ని జ్ఞాపకార్థాలు పెట్టినా తను చూడదు కదా. తన కొరకు ఒక చిన్న కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేస్తున్నాను. అంత డల్ అవ్వద్దక్క. ఓకే, ప్రార్థన చేయమనే కదా చెప్పాము ఆ రోజు నువ్వు నేను మాట్లాడుకున్నప్పుడు. నా వంతు నేను చేశాననే అనుకుంటున్నాను. దాని రిజల్ట్ మీ పాపను చూస్తే కానీ నాకు తెలీదు. అవునా? అవును, ఏది తను? పిలుస్తాను. ప్రీతి, ప్రీతి, నిషి అక్క వచ్చిందమ్మా. హాయ్ డాక్టర్. హాయ్ ప్రీతి, హౌ ఇస్ యువర్ హెల్త్? యా ఇట్స్ ఫైన్. ఐ మీన్ మీకు తెలిసిందే కదా, మళ్ళీ కొత్తగా చెప్పడానికి హెడేక్ అంతా బాగుందా? కొంచెం అంటే హెవీ డోస్ వల్ల కొంచెం అలా కళ్ళు తిరుగుతున్నట్టుగా ఉంటుంది. గ్యాస్ ట్రబుల్ ఏమన్నా ఉందా? లేదు డాక్టర్, అలా ఏమీ లేదు, కానీ సిమ్టమ్స్ ఐ మీన్ ఆ డోసేజ్ ఎక్కువ అవ్వడం వల్ల కొంచెం హెడేక్గా ఉంటుంది. ఓకే, నీ బిహేవియర్ ఇప్పుడు చాలా బాగుంది, చాలా వినయంగా. మర్చిపోయాను డాక్టర్, మీరు వాళ్ళ ఇంటికి వస్తే నేను చాలా ర్యాష్గా బిహేవ్ చేశాను కదా మీ పట్ల. ఇట్స్ ఓకే. సారీ డాక్టర్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఓకే ఓకే ఓకే, ప్రేయర్ అంట కదా? అవును డాక్టర్. అవునా, అయిపోయిందా? లేదు డాక్టర్, స్టార్ట్ చేస్తున్నాం, కూర్చోండి. ఓకే ఓకే. లేదమ్మా, నాకు టైం అయిపోతుంది, నాకు పేషెంట్స్ వెయిట్ చేస్తున్నారు. మీ మమ్మీ పిలుస్తాను డాక్టర్. మమ్మీ. సరే తక్క, టైం అయింది. అవతల నాకు పేషెంట్స్ వెయిట్ చేస్తుంటారు, నీకు తెలిసిందే కదా. నేను వెళ్ళాలి, ఇప్పటికే చాలా ఓపీలు వచ్చుంటాయి. కాదు నిషి. అన్నట్లు మర్చిపోయాను, మీకు విషయం చెప్పాలి. కూర్చుందామా? కూర్చో నిషి. అసలు నాకున్నటువంటి టెన్షన్లో నేను కూర్చోమని. పర్వాలేదు పర్వాలేదు. అదేంటంటే లోకంలో ఒక సామెత ఉంది తెలుసా? ఏంటది? 1000 అబద్ధాలు 100 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలంట. అలాగే నీ బాధను చూసి మరి నా మనసు కనిపించింది. అబద్ధం ఆడానో లేదో పక్కన పెడితే దీనివల్ల నీకు చాలా మంచి జరిగిందని నేను చూస్తున్నాను. ఏం అబద్ధం? చెప్పాను కదా మీ పాపకి బ్రెయిన్కి సంబంధించి వ్యాధి ఉందని. అవును. అది లేదమ్మా. ఏం మాట్లాడుతున్నావు నిషి? అంటే ఆ రోజు నువ్వు పడే బాధను చూసి తట్టుకోలేక అలా చెప్పాను. అలా చెప్పావా? అది ఎలాగో తెలుసా? కొంచెం దూరంగా ఉంది. నా కూతురు అనవసరంగా చెప్పావే. చంపితే చంపాను కానీ బానే ఉందిగా. బాగానే ఉందా? నేను ఎంత కష్టపడ్డానో నీకేం తెలుసే? ఏడ్చుంటావు అంతేగా. ఏడ్చానా? నా బిడ్డ మారిందే, మళ్ళీ ఈ విషయం వెళ్తే మారతో పోతానే. లేదు, నువ్వెందో చెప్తావు. చెప్పకపోతే అది ఇంక 7 రోజులు కదా కౌంటింగ్ స్టార్ట్ చేసుకుని ఇప్పటికి 4 రోజులు 3 రోజులు అంటుంది. మీ పాపకు చెప్పేటప్పుడు నాకు ఫోన్ చేసి చెప్పు. ఒక్క నిమిషం ఇక్కడే ఉండు. ప్రీతి, ఒక్క నిమిషం. ప్రీతి, ఎక్స్క్యూజ్ మీ. నిషి అక్క నీతో ఏదో చెప్తుందంటమ్మా. టైం అవుతుంది. ఇరికిచ్చింది. డాక్టర్ ఏదో చెప్తానన్నారండి. హాయ్ రా, నీ స్టడీస్ ఎలా ఉన్నాయి? స్టడీస్ అని బాగానే ఉన్నాయి, కానీ మీరు ఏదో చెప్తారని మమ్మీ చెప్పింది. రోజు స్కూల్కి కాలేజ్ కదా, మర్చిపోయా. కాలేజ్కి వెళ్తున్నావా? వెళ్తున్నాను. మరి మీరు ఏదో చెప్తారని మమ్మీ చెప్పింది. మీరు రూమ్ షిఫ్ట్ అయ్యారని తెలిసింది. ఇకైనా తిని బాగా కండలు పెంచు. అదంతా అంటే మీరేదో సంథింగ్ ఇంపార్టెంట్ ఇష్యూ అని మమ్మీ అన్నారు.
అదేంటంటే ఏం లేదురా, కొంచెం దూరంగా ఉండాలి మరి. చెప్పండి అక్క. దగ్గరికి రాకూడదు. సరే అక్క. నేను డాక్టర్ని. అవును. మా ఏరియాలో నేనే పెద్ద డాక్టర్ని. మీకు తెలుసో లేదు, అందరికి ఇంజెక్షన్, చిన్నపిల్లలకి కడుపు నొప్పి, వాంతులు, విరోచనాలు ఎక్సెట్రా ఎక్సెట్రా అన్నిటికీ నేనే చూసేది. అవన్నీ బాగానే ఉన్నాయి కానీ మీరు చెప్పవలసిన విషయం మాత్రం దాటేస్తున్నారు. అరే, తొందర ఏంటి అమ్మాయి? నువ్వేం మారలేదు అమ్మాయి, నేను చెప్పనంతే. లేదు లేదు డాక్టర్ గారు, నేను పూర్తిగా మారిపోయింది. చెప్పండి. నిజంగా మారిపోయా? నిజంగా మారిపోయా. మందిరానికి వెళ్తావా? ఖచ్చితంగా వెళ్తాను. మీ అమ్మ మాట వింటావా? ఖచ్చితంగా వింటాను డాక్టర్ గారు. దూరం పో, దగ్గర రా, కూర్చో. సరేలే, ఇప్పటికైనా చెప్పండి డాక్టర్ గారు. నీకు ఈ హెయిర్ స్టైల్ బాగాలేదు. హెయిర్ స్టైల్ గురించి కాదు కదా టాపిక్. అదేంటంటే నాకు భయం రెడీ. నేను డాక్టర్ని, మా ఏరియాలో నేనే పెద్ద డాక్టర్ని. అందరికీ ఇంజెక్షన్ చేసేది నేనే. మీరే పెద్ద డాక్టర్ మన ఏరియాలో, నాకు కూడా తెలుసు. మీరు ఏదో చెప్పాలి. మీ అమ్మ బాధని చూడలేక నీకు బ్రెయిన్ ట్యూమర్ ఉంది, నిజమే. అవును. కానీ అదంతా హై స్టేజ్ లో అయితే లేదు. మీరు ఏం అట్టట్టుందన్నమాట. అట్టట్టుందా? అంటే అట్టట్ట అట్టట్టు ఎలా ఉంటుంది డాక్టర్ గారు? అసలు ఏం చెప్తున్నారు? కొన్ని కొన్ని జబ్బులు అంతేనమ్మా, చెప్పలేం. సో ఇప్పుడు మీరు ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు? ఏంటంటే నీకు ఏం ట్యూమర్ అంటూ ఏం లేదు. మీ అమ్మ బాధ చూడలేక ఏదో చిన్న అబద్ధం చెప్పాను అంతే. ఫ్యామిలీ డాక్టర్ కదబ్బా, అలా చూడకండి. హలో హలో హలో, ఫోన్ వస్తుంది నాకు. విన్నాను. నాకు చాలా సంతోషం కూడా, ఎందుకంటే నా బిడ్డ నా కోసం ఇంకా 100 ఏళ్ళు బతుకుతుందంటే ఎంతో సంతోషం కదా. కానీ ఈ 7 రోజులే నువ్వు ఇంత సువార్త చేయగలిగినప్పుడు మరి జీవితాంతం ఎంత సువార్త చేస్తావు? అవును మమ్మీ, ఈ 7 రోజుల్లోనే దేవుడు అంటే ఏంటి, భక్తి అంటే ఏంటి, అసలు చర్చికి వెళ్ళడం వల్ల కలిగేటువంటి ఉపయోగాలు ఏంటి, ఇవన్నీ నేను తెలుసుకున్నాను మమ్మీ. ఇంతకు ముందు నా జీవితం ఇలా లేదు, కానీ ఎప్పుడైతే నాకు చావు దగ్గర పడింది అన్న విషయం నాకు తెలిసిందో అప్పటి నుంచి నాలో ఈ చేంజ్ అనేది స్టార్ట్ అయిందని నాకు అనిపిస్తోంది. ఈ చేంజ్ మంచిదే అని నేను అనుకుంటున్నాను. చూసావా, ఈ 7 రోజులు నిన్ను ఎంత అద్భుతంగా దేవుని కొరకు వాడుకుంటే మరి నీ జీవితంతో నువ్వు ఎంతగా వాడబడాలి దేవుని కొరకు. నువ్వు వాడబడి అనేకుల కొరకు నువ్వు వెలిగించబడాలి. అవును ఖచ్చితంగా. ఖచ్చితంగా. చూసావా నా అబద్ధం ఎలా పనిచేసిందో? అవును డాక్టర్ గారు. ఈ స్కిట్ ద్వారా మనకి మరణం అనేది చెప్పేం రాదండి. నేను వస్తున్నాను అనేసి మనకేమైనా ఇన్విటేషన్ ఇచ్చేదే రాదు కదా, అది ఎప్పుడు వస్తుందో మనం చెప్పలేం. సో అది వచ్చే లోపే, అంటే మరణం మన దరి చేరే లోపే మనం మార్పు చెందాలి, మనం పశ్చాత్తాపడాలి, మనం మారు మనసు పొందాలి, మన పాపాలన్నింటినీ దేవుని ఎదుట ఒప్పుకోవాలి. ఇలా గనక మనం బ్రతికినట్లయితే ఏదో కొత్త సంవత్సరం వస్తుంది పోతుంది, 2023 అయిపోయింది, 2024 వచ్చేసింది, 2024 కూడా వెళ్ళిపోతుంది, 2025 కూడా వస్తుంది, కానీ మనం మార్పు చెందాం. సో ఈ నూతన సంవత్సరం నూతన జీవితం అనే స్కిట్ నుంచి మనం నేర్చుకోవాల్సిన నీతి మార్పు చెందాలి. మార్పు చెందితేనే మన జీవితం బాగుంటుంది. థ్యాంక్ యూ.